వెళ్ళినా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, కానీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ డబుల్ అవుతాయి. ఇలాంటి కామెడీ డాక్టర్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with Steve. మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి కోరిక నేను కాంపౌండర్ అవ్వాలని. అదేంటమ్మా ఎవరైనా డాక్టర్ లాయర్ అవ్వాలని కోరుకుంటారంటే మా అమ్మ చెప్పింది నాకున్న బ్రెయిన్కి ఇదే ఎక్కువటని. అప్పటికి ఎంబీబీఎస్ చేద్దామని శంకర ఎంబీబీఎస్ 3 times చూసా, అవ్వలే. ప్రస్తుతానికి ఏదో విధంగా కాంపౌండర్ అయ్యాను. మా డాక్టర్ లేనప్పుడు నేనే డాక్టర్ అండి. ఈ చెతస్కోప్, ఈ కోర్టు, మొత్తం సెటప్ అంతా మనం ఏం చెప్తే అదే. వినపడలేదా? వినిపించి ఓవరాక్షన్ చేస్తున్నావు. రెండోది కన్ఫర్మ్ చేసుకో. నువ్వెవరు? కాంపౌండర్ని. నేనెవరిని? డాక్టర్వి. నీ పని ఏంట్రా? పేషెంట్ లోపల పంపించాలి. నా పని ఏంటి? వచ్చిన వాళ్ళు పైకి పంపించాలి. నేను హాస్పిటల్లో లేనప్పుడు యాప్రాను తర్వాత నాదేమో స్టెతస్కోప్ వేసుకొని తిరుగుతున్నా అంటే ఓవరాక్షన్ చేస్తున్నా, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడాడు తోలు తీస్తా. ఏంటి సార్ ఏదో మీ పిల్లల్ని వేసుకొని తిరిగిన ఫీల్ అయిపోతారు? స్టెతస్కోపేగా. రే, నా పిల్లల్ని వేసుకొని తిరిగినా పర్లేదు, నా కూడు పెట్టేది నా వృత్తిది. అది వేసుకొని తిరిగితే ఆటలాడితే మామూలు ఉండదు నీకు. ఇలా తీరమనే మేడం తెగ తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతుందిరా? సికింద్రాబాద్ లో. సికింద్రాబాద్ లో ఎక్కడ? ఎందులోండి సికింద్రాబాద్? చెప్పరా ఎక్కడ తిరుగుతుందిరా? ఆ టెంపుల్ లో ప్రదర్శనలు తిరుగుతున్నారు. ఎదవ పంచులు వేయద్దు, టెంపుల్ లో ప్రదక్షిణాలు తిరుగుతున్నారు అది ఇదని చెప్పాను. చెప్పు తీసుకొడేస్తాను. ఆవిడ పేషెంట్ వస్తున్నాడు, అసలు 3 నెలల శాలరీ ఇవ్వలేదు. ఇడిగని టోపీ వేసేస్తున్నాడు. రెడీ 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 రెడీ. ఎందులో పరిగెత్తుకుని రావడం? మామూలు రావచ్చుగా. పరిగెత్తడం కాదు డాక్టర్, ఊపిరి 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 ఆడట్లేదు డాక్టర్. ఊపిరి ఆడట్లేదా? రాత్రి ఏం తిన్నావు? పెరుగన్నం తిన్నా డాక్టర్. జాబ్ ఏం చేస్తున్నావా? చేస్తున్నాను డాక్టర్. ఏ జాబు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. శాలరీ ఎంతో? 25,000 డాక్టర్. మీ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు డాక్టర్. మేము ఒక్కడే కొడుకువా? అవును డాక్టర్. వీడే లాస్ అయిపోతా, ట్రీట్మెంట్ చేయి. ఓహో, అరే ట్రీట్మెంట్ చేయాలి కదా నీకు. అరే ఒకసారి ఊపిరి గట్టి పీల్చు, ఇంకా గట్టి పీల్చు. ఇప్పుడు వదిలే, వదలరా ఊపిరి వదులు. అడవులు చాలా సేపోయింది. ఏంటది? ప్రాణం. తీసుకెళ్ళి లోపల ఎక్కడ దాయండిరా. వీడితో ఏడేవాడు, లోపల ప్లేస్ లేదు, ఎక్కడ కూర్చొని మేనేజ్ చేద్దాం. కొత్త పేషెంట్ ఎవడు వస్తాడున్నాడు, కొంచెం జాగ్రత్త చూసుకో. నేను లోపలికి వెళ్ళి మేనేజ్ చేస్తాను. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఈ మధ్యన కళ్ళు మసకబారినే, కళ్ళు అసలు కనిపించట్లేదు సరిగ్గా. కళ్ళు కనబడతలేదంట. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా నాకు కళ్ళు కొంచెం మసకబారండి, ఏం కనిపించట్లేదు. ఇందాక ఏం చూస్తున్నారు? ఇందాక నర్సు ఉన్నారు కదండి ఇక్కడ. నర్సు ఉండడం ఏంటి? ఆయనే కదా ఉంది ఇందాక నుంచి. లేదండి, అక్కడి నుంచి నర్సు తీసుకొచ్చి పొట్టుగా ఉందండి. మొఖం మీద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. నర్సేలు కాదండి బాబు, ఇదే కాంపౌండర్ ఉన్నాడు. నేనే ఉన్నా. లేదండి, అమ్మాయి అండి. మీరు అనవసరంగా టెన్షన్ పడతారు. మీరు టెన్షన్ పడద్దు. ఏంటి మీ ప్రాబ్లం? కళ్ళు కనబడట్లేదు అంతే కదా? అవునండి. నేను దాన్ని ట్రీట్మెంట్ ఇస్తా కదా. మీకు ఎప్పటి నుంచి ఇలా కనబడడం అనేసింది? అంటే 2 సంవత్సరాల నుంచి కొంచెం మసక ఇప్పుడు మధ్యన ఎక్కువైపోయిందండి బాగా. ఇప్పుడే అబ్బాయి అమ్మాయి అయిపోతుంది, అమ్మాయి అబ్బాయి అయిపోతుంది. నాకు అర్థం కావట్లేదండి. అబ్బాయి కాదండి, నర్సే ఇందాక నుంచి ఉంది మీ పక్కన. అయ్యో లేదండి, ఫస్ట్ గో. మీరు అనవసరం, నేను మీకు చెక్ చేయాలి క్లియర్ గా. ఒకసారి ఇటు రండి. ఆవిడ అక్కడే ఉంటది, మీరు ఇటు రండి. మీరు కళ్ళు మూసుకోండి. 2 కళ్ళు కాదండి, ఒక కన్ను మూసుకోండి. ఇప్పుడు ఈ కన్ను మూసుకోండి. ఏంటి ఫస్ట్ చెక్ చేసింది మీరు కదండి. నేను చెక్ చేయడం ఆడేగా చెక్ చేస్తుంది. కాంపౌండర్ నేనే చెక్ చేస్తానండి. మీ కన్ను ఫస్ట్ చెక్ చేసింది నేను కదా. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆడే చెక్ చేస్తాను, మీరేం కంగారు పడద్దు. మీరు అలాగే ఉండండి. ఇంకా అమ్మడు ఏంటి మ్యాటర్? బానే ఉందండి. 2 కళ్ళు ఉన్నాయి అతనికి. మై గాడ్, 2 ఉన్నాయి మీకు? 2 ఉన్నాయి నాకు. అయ్యో మీరు అసలు ఏం వరి అవద్దు, చాలా చిన్న ప్రాబ్లము. ఆ బోర్డు మీద మీకు ఏం కనబడుతుంది? అక్కడ బోర్డు ఏం లేదు కదండి అక్కడ. ఓ మై గాడ్, బోర్డు ఏం లేదన్నాడు. దిస్ ఇస్ మోర్ చికెన్ గునియా ఫర్ స్పైస్ కుచుమాకావ్. కాంపౌండర్ సార్, పారాషూట్. ఇప్పుడు చూడండి. అయ్య బాబాయ్, పారాషూట్ బాగా పనిచేస్తుందండి. ఫస్ట్ చదవండి, కనబడుతుందా? కనిపిస్తుందండి. ఏం కనబడుతుంది చదవండి. ABCDEFGH బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయా? ఇప్పుడు ఇంకా బాగా కనబడుతుంది, పెద్దగా కనబడుతుంది చూడండి. ఇప్పుడు చూడండి. అయ్యి బాబాయ్, పెద్దగా అయిపోతుంది అక్షరాలు. అది పారాషూట్ ట్రీట్మెంట్ అంటే అలా ఉంటది మరి మ్యాటర్. చాలా బాగుందండి పారాషూట్, చాలా బాగుంటది. మీరేం కంగారు పడద్దు, మీరు ఇటు రండి. మీ ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇందులో చెప్పండి.
వినిపించట్లేదండి. కాంపౌండర్ చెవు చెక్ చేయండి గా. డాక్టర్ ఇందులో ఏదో డైరెక్ట్ రేష్మి కనిపిస్తుంది అటువైపు. రేష్మి కనపడుతుందా? నేను రేష్మిని ఎప్పుడు ఇందులో చూడలేదు, చూద్దాం ఆగు. అయ్యో రోజా గారు, ఓ మై గాడ్, నాకు కూడా అందరూ కనపడుతున్నారు. ఓ మై గాడ్, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అండి. అసలు నెగ్లెక్ట్ చేశారు అనుకోండి. అయ్యో ఇప్పుడు వినిపించట్లేదండి. మరి అదే ప్రాబ్లం మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? చాలా సీరియస్ ప్రాబ్లం అని చెప్తే మీకు ఏమట్లేదా? ఏం పర్లేదండి, నేను ఐ డాక్టర్నే కాదు, ఏ డాక్టర్ కూడా అన్ని చేస్తాను. కాంపౌండర్ డాక్టర్ పారాషూట్ పోయి చూలు. ఇప్పుడు వినపడుతుందా క్లియర్ గా? వినపడుతుందండి. మీకు ఒక మెడిసిన్ రాసిస్తాను, ఆ మెడిసిన్ యాస్టీస్ గా వాడండి. డాక్టర్ ప్రాబ్లం క్లియర్ అయిందంటారా? ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే. ఒక్క నిమిషం. ఇవన్నీ అవి 4 అండి. ఇది ఎవరికి 5. సరే ఇగో 700 తీసుకొని చిల్లర మార్చితే. అది 500 అండి, 10 రూపాయలే కదా. డాక్టర్ అయితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేట్లు ఉంది. మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అమ్మ అది 500 అండి. చిల్లర ఇవ్వండి 500. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటండి? ఇదే ప్రాబ్లం ముదిరితే కనుక మీరు 2 minutes 3 minutes ఒకసారి గతం మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. అవునండి, జాగ్రత్తగా ఉండండి. సరేనండి. ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ డోర్ ఉండేదండి, డోర్ కనిపించట్లేదు. ఇక్కడ గేట్ అక్కడ ఉంది. 15 సంవత్సరాలు హాస్పిటల్ గేట్. గేట్ ఎలా మార్చేస్తాను చెప్పండి? లేదండి, ఇటు నుంచి వచ్చాను నడుచుకుంటే. ఏమంటే ఇక్కడ క్లియర్ గా ఎగ్జిట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి, చూసుకుంటే వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. నేను బయటికి వెళ్ళాలి, మీరు ఎక్కడ ఉన్నారంటే? బయటకి వెళ్ళి మీరు ఇప్పుడే వస్తున్నారు హాస్పిటల్ కి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? కాంపౌండర్ మీరు, డాక్టరా? నేను కాంపౌండర్. డాక్టర్ అక్కడ ఉన్నారు. yes come in. నేను కాంపౌండర్ కదండి. ఆయన కాంపౌండర్ ఏంటండి? డాక్టర్. హీస్ అ గ్రేట్ డాక్టర్. శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్. మీకు ఇందాకే చెప్పాను 2 minutes మర్చిపోతారని. ఏంటండి ఇంత లాస్ట్ అన్నారు ఏంటి? లాస్ట్ టైం అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది లాస్ట్ టైం అయింది కదా, అందుకే లాస్ట్ టైం అన్నాడు. కాదండి, ఇందాక మీరు పదండి, ట్రీట్మెంట్ చేసుకోండి ఫస్ట్. మీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదండి. ఇందాక ఏం చూస్తున్నారు? లేదండి, నర్స్ ఇందాక అక్కడి నుంచి తీసుకొచ్చింది. నర్సే కదా? నర్సే తీసుకొచ్చింది. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు యాక్చువల్ గా అండి కళ్ళు మసక పారుతున్నాయండి. నాకు చెప్పినట్టు అనిపిస్తుందండి యాజిటీస్. మీరు ఇప్పుడే వచ్చారండి హాస్పిటల్ కి? అలాంటి మా కాంపౌండర్ అడగండి. అవును, ఇప్పుడే వచ్చారు. బాబాయ్ నాకు పిచ్చెక్కి పడుతుందండి. ఇందాక అమ్మాయికి నా అమ్మాయి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అబ్బాయి వస్తుంది. మీకు బాగా ముదిరి ఇట్రండి. అటు మీకు బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుందండి. నన్ను అక్షరాలు చదవండి. ABCDFGH కనిపిస్తాయండి. ఇప్పుడు చూడండి, కనిపించు. ఏంటి ప్రాబ్లం ఉందిగా? అయ్యి బాబా, నాకు ఏదో అయిపోతుందండి, నాకేం అర్థం కావట్లేదండి. ఇలా రండి. ఏడప్పుడు ఏం చేయలేదు సార్? పారాషూట్. సూపర్. పారాషూట్ ని అలా చెప్పానండి, అంటే నేను వచ్చానండి. మీరు రాలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం మీరు రావడం. మీకు అంతగా డౌట్ ఉంటే ఎన్ని నెలలు చెప్పండి. ఇందాక అవండి మొత్తం 5 అండి. మీ మా అమ్మ 4. ఇది ఎవరికి ఇది లేదు. అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను. నేను చాలా ప్రాబ్లం ఎక్కువైపోతుంది, నాకేం అర్థం నేను కావట్లేదు. మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను. ఓకే, ఇది కొత్త ఇంజెక్షన్, ఇటుపక్క కాదు, ఈ పక్కన జస్ట్ మొహం మీదే. రండి. నేను ఎక్కడ ఉన్నానండి? నేను నరసింహరావు చూడరా, మన కార్మికులు ఎవరు పట్టించుకోవట్లేదురా. నాయకుడు నువ్వే నడిపించాలరా. నా పేరు నరసింహరావా? విప్లవం. కాదు, అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం. మనం ఉదయం వచ్చి హాస్పిటల్ కి, ఇంకా డాక్టర్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలా కాదు, ఇందాక నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు నన్ను ఎక్కడ చూడటం నరసింహరావు? నువ్వు నాయకుడు, నీ కార్మిక నాయకుడు. కాదు, ఇందాక నువ్వు పేషెంట్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. నాకు కళ్ళు కనిపించవండి. అలా డైరెక్ట్ మాట్లాడుతుందండి. డాక్టర్, నాకు కళ్ళు కనిపించవండి. ఈ టాబ్లెట్ వేసుకో, కళ్ళు మూయి. ఇప్పుడు చూడు. డాక్టర్, నరసింహరావు నా కళ్ళు వచ్చి. నరసింహరావు అవునా? నా ఆపరేషన్ 10 లక్షలు ఖర్చు అయింది, నువ్వే ఇస్తాను, గుర్తుంది కదా? నేను 10 లక్షలు నేను ఇవ్వడం. మీ వాడు ఇప్పుడే వచ్చాడు, ఆపరేషన్ అయిపోయింది, 10 లక్షలు.
ఇప్పుడే కదా మీరు 10 లక్షలు కడతా అని చెప్పని ఒప్పుకున్నారు. అంటే ఆయన ఎవరు నాకు తెలియదు. ఎవరో తెలియపోవడమే నరసింహారావు గారు, మీరు కార్మికులు. నాకు- విప్లవం! వర్ధిల్లాలి! అంతే, 10 లక్షలు ఇచ్చండి. మీ ప్రాబ్లం ఏంటండి? నా కళ్ళు కొంచెం మసక మసక. ఓ నేనండి డాక్టర్, కావాలంటాడు చూడండి. ఏంటండి? అరే అక్కడే ఏంటండి హెయిర్ స్టైల్ మార్చితే సడన్ గా? మారడం కాదు, నేను ఇలాగే ఉంటాను చిన్నప్పటి నుంచి. పుట్టినప్పటి నుంచి షారుఖ్ ఖాన్ అంటారు. మీకు ఇప్పుడు కళ్ళు బసబసగా లేకుండా ఉండాలంటే ఇటు రండి, అలా ముందుకు రండి నాతో పాటు. అక్కడ చూస్తా ఉండండి. 1 నుంచి 20 దాకా లెక్క పెట్టుకోండి. గోవిందా గోవిందా. ఏంటి ఇక్కడ ఐ హాస్పిటల్ ఎక్కడండి? ఇక్కడ మీకేం తెలుసండి ఐ హాస్పిటల్? కట్టు ఏం కట్టు? ఆగు, కట్టు ఎట్లా అవుతుంది? ఏంటి కర్ర తీసుకో, మార్చు. సార్ డైరెక్టర్ గారు సీన్ రెడీ అండి. డైరెక్టర్ గారు ఇదిగోండి, పొద్దున్న ఆటోలు 100 ఇచ్చారుగా, తీసుకోండి. సార్ కెమెరామెన్ రాలేదు. ఫైట్ మాస్టర్ వచ్చాడండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం ఫైట్ చేయబోతున్నాం. లేదు డైరెక్టర్ గారు, సీన్ ప్రకారం ఇప్పుడు మనం చేసిన రొమాన్స్ మధ్యలో విలన్ వచ్చాడు. రొమాన్స్ మధ్యలో వెళ్ళేందుకు వస్తారు సార్? డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే సార్, క్రియేటివ్ మైండ్ డైరెక్టర్. డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే. ఒక నిమిషం. హలో రాజమౌళి గారు, బాహుబలి 2 వచ్చి వెంటనే వచ్చేస్తారండి. ఎన్నిసార్లు వస్తారు క్యారెక్టర్లు చేంజ్ చేసుకుంటూ? అది కాదు సార్. ఏది కాదు? సార్ 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 రామప్రసాద్ మళ్ళీ చేయి. సన్నీ ఆడే. సార్ రాజమౌళి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, సార్ మాట్లాడతారు. హలో సరేనండి. ఏమన్నారు? ఇంకో 2 వాయించమన్నాడు. Let's first start with Nagbabu sir. హిలేరియస్ చేశారు నలుగురు. లాస్ట్ లో నిన్ను మరీ వీపీ వదిలేస్తే స్కిట్ అన్ఫినిష్ అనిపించింది. ఇంత దూరం బకరా చేసిన తర్వాత లాస్ట్ లో వదలకూడదు, ఒక 4 పీకితే బాగుంది అనిపించి నేను నెక్స్ట్ అడిగాను. సూపర్ గా ఉంది, వెరీ గుడ్. రోజా గారు, నిన్ను మోసం చేస్తుంటే ఇక్కడ మేము ఇద్దరం కూడా భరించలేకపోయినా, అందుకే కొట్టమన్నాం. 2 జాతుల మధ్యలో సీను సూపర్, వెరీ ఎంటర్టైనింగ్.